అతిపెద్ద శిల్పరూపంలో ఉన్న పక్షి జతాయు ఎర్త్ సెంటర్. ఇక్కడ 2 రకాల బోట్స్ అయితే ఉన్నాయి. హే గాయస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను కేరళ ట్రిప్లో ఉన్నాను కదా, ఇది డే 3. ఈరోజు నేను ఏంటంటే వర్కలా నుంచి తేకడి అదే కుమిలి అయితే వెళ్ళబోతున్నాను వయా జతాయు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది ఈరోజు వ్లాగ్. చెక్అవుట్ ఫార్మాలిటీస్ అవి చేస్తున్నాను. నా బండి అయితే రెడీగా ఉంది. ఇది నా ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇవాళ కొంచెం తొందరగా బయలుదేరుతున్నాను అని చెప్పి ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా. గైస్, నేను ఈ ట్రిప్ చేస్తుంది ఈ tripto.in వాళ్ళతో. ఈ ట్రిప్పే కదా, నేను చాలా ట్రిప్స్ వీళ్ళతో చేశాను. కంఫర్టబుల్ జర్నీస్తో అదిరిపోయే ట్రిప్స్ అవి చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎటువంటి డొమెస్టిక్ క్వెరీ ఉన్నా కూడా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇప్పుడు చేస్తున్నాను కదా ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ వచ్చి కొంచెం కస్టమైజ్డ్ ప్యాకేజ్ అనమాట. రెగ్యులర్ టూర్ కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వర్కాల నుంచి జతాయు ఎర్త్ సెంటర్ అంటారు అనమాట. ఒక 35 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు గంట 10 నిమిషాలు ప్రయాణం. పెళ్ళి ఎక్కుతున్నాం, భలే ఉన్నదిలే రూట్ అసలు. నేను కూడా ఈ జతాయు సెంటర్కి అయితే వెళ్ళలేదు. అదేనండి జతాయు ఎర్త్ సెంటర్కి ఫస్ట్ టైం అయితే వెళ్ళబోతున్నాను నేను. ఫస్ట్ లుక్ జతాయు ఫస్ట్ లుక్ చూపిస్తా. పైకి వెళ్తా. ఆల్మోస్ట్ రీచ్డ్. సో మనకి పైకి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి కేబుల్ కారు, ఇంకొకటి మెట్లు ఎక్కాలి. మెట్లు అయితే ఎక్కట్లేదు, మెట్లు ఒక 800 మెట్లు అయితే ఉంటాయి. సో కేబుల్ కార్ అయితే తీసుకుంటున్నా. జతాయు ఎర్త్ సెంటర్. ఇక్కడ ఎంత ఛార్జెస్ ఏంటి అన్నీ కనుక్కొని, నేను ఫస్ట్ టైం కదా, నాకు తెలీదు. సో వెళ్ళి మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తారు. మనకి 325 రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 4:30 వరకు. డ్రోన్ ఫ్లయింగ్ అది నాట్ అలౌడ్ అంట. సో కల్చర్ విజిట్కి 266, కేబుల్ కార్ 289, టోటల్ కాస్ట్ 555. ఓన్లీ స్కల్ప్చర్ అండ్ వాక్వే అయితే 325. ఈ 266 రూపాయలు ఉంది కదా, ఓన్లీ స్కల్ప్చర్ విజిట్కి అనమాట. ఇప్పుడు నేను కేబుల్ కార్లో వెళ్తున్నాను కాబట్టి కేబుల్ కార్ టికెట్ వచ్చి పైన తీసుకోవాలి, ఫస్ట్ ఫ్లోర్లో అంట. ఇది ఓన్లీ ఎంట్రీ. వాక్వేలో వెళ్తున్నా కూడా మనం డబ్బులు కట్టాలి. ఇక్కడ 325 రూపీస్ అయితే అవుతుంది మొత్తానికి వాక్వేలో వెళ్ళి స్కల్ప్చర్ని చూడటానికి. అదే కేబుల్ కార్లో వెళ్తే 555 రూపీస్ అయితే అవుతుంది, ఇంక్లూడింగ్ కేబుల్ కార్ అండ్ స్కల్ప్చర్ టికెట్. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. వాక్వేకి ఇలా వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. దేనికి? రోప్ వేది. కేబుల్ కార్ టికెట్స్ దగ్గర వీడియో అది నాట్ అలౌడ్. ఓన్లీ కేబుల్ కార్ టికెట్ వచ్చి 289 రూపీస్. 289 ప్లస్ 265, 2 కలిపితే 555. ఓ కెఫేలు ఉన్నాయి ఇక్కడ అండ్ సోనియర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్యాన్ ఒకటి తీసుకున్నాను, USB ఫ్యాను. మన ఫోన్ పెడితే చాలు జర్రని తిరుగుతుంది. బాగుంది. అందరికీ ఫోటోలు తీస్తారు ఇక్కడ. ఫోటో తీపించుకున్నాను. ఏంటంటే మనకి ఇష్టమైతే సెకండ్ ఫ్లోర్లో మనకి చూపిస్తారంట. ఇష్టమైతే తీసుకొచ్చి, లేదంటే లైట్. ఇది ఇక్కడ పరిస్థితి. కేబుల్ కార్ది వచ్చేసే కేబుల్ కార్లు. జనరల్గా ఇక్కడ ఏంటంటే 3 కేబుల్ కార్లు కలిపి వస్తున్నాయి. మనం ఇప్పుడు దాకా ఇలాంటి జంట కేబుల్ కార్లు ఎక్కలేదు. ఎప్పుడు కూడా సింగిల్ కేబుల్ కార్స్ ఉండే చూడండి, అవే ఎక్కాము. అలా వెళ్తుండగానే మెల్లగా ఎక్కేయడం. ఆటోమేటిక్గా డోర్లు అవి క్లోజ్ అయిపోతే పర్ కేబుల్ కార్ ఈజీగా 6 అయితే ఎక్కచ్చు. మరికొద్దిసేపట్లో మనం అయితే పైకి వెళ్దాం. అదిగోండి లుక్, మామూలుగా లేదుగా. ఇంకా వెళ్తున్నాం పైకి. వెళ్ళాక చూపిస్తా. హెలీప్యాడ్ కూడా ఉంది. ఇప్పుడే చూసా హెలీప్యాడ్ని. అక్కడ చూడండి, కింద ఖాళీగా వెళ్తున్నాయి. పొద్దున్నే వచ్చామంటే రష్ అది ఉండదు. అదే లేట్గా వచ్చామనుకోండి చాలా రష్ అయిపోద్ది. టికెట్ కౌంటర్లో వాటిల్లో ఇట్లా చాలా టైం అది వేస్ట్ అయిపోద్ది మనకి. అలా రన్నింగ్లోనే దిగిపోవాలి మనం కూడా, అంతే. చలో జతాయు దగ్గరికి వచ్చాం. వావ్, అదిరింది అసలు. మనం ఆ కింద నుంచి పైకి వచ్చాం. వెల్కమ్ టు జతాయు, ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పరూపంలో ఉన్న పక్షి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా, మైండ్ బ్లోయింగ్. డ్రోన్ గానీ ఎగరేసామంటే ఏరియల్ వ్యూలో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అబ్బా, అస్సలు మిస్ కాకండి జతాయుని. వాక్వే నుంచి వచ్చేవాళ్ళు ఎలా వస్తారు, ఇది వాక్వే రూట్.
ఒకసారి ఇక్కడ 180 degrees వ్యూ చూపిస్తాను మీకు, క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఆ కింద నుంచి వచ్చాం. ఇక్కడ మనకు తినడానికి కూడా ఉన్నాయి, కాఫీ టీ అయితే అవైలబుల్ లేవు. ఇక్కడ ఎలా కూర్చోవచ్చు, మనం కూర్చుని లొకేషన్ అది ఎంజాయ్ చేయొచ్చు. ఇటు సైడ్ వెళ్తుంటే ఒక డెడికేటెడ్ వ్యూ పాయింట్ అది ఉంది, గ్లాస్ వ్యూ పాయింట్ అనమాట, అక్కడికే వెళ్తున్నాను. అరే వ్యూ పాయింట్ కాదు ఇది, నాకు తెలిసి ఏదైనా పర్ఫార్మెన్సెస్ అవుతాయి కదా దానికి స్టేజ్ కింద ఇక్కడ కట్టుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ కింద గ్రౌండ్ మీద కలర్ చూసారా ఎంత రిఫ్లెక్టివ్గా ఉందో. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంది, ఈ గ్లాస్ పాయింట్ దగ్గర నుంచి చెప్పే కదా గ్లాస్ అది ఉందని. ఇక్కడ నుంచి చూసిన జతాయు చూసారా ఎలా కనిపిస్తుందో, వేరే లెవెల్లో కనిపిస్తుంది. అటుపక్క వ్యూ ఒకలా ఉంది, ఇటుపక్క వ్యూ ఒకలా ఉంది. ఏ మాటకి ఆ మాట, ఇక్కడ నుంచి వ్యూ అయితే మటుకు ఎదిరిపోయింది. అందుకే కట్టారు ఇక్కడ ఏది ఇలా కూర్చుని చూడటానికి. అండ్ ఇటుపక్క ఉంది పర్ఫార్మెన్స్ స్టేజ్, పైన రామాలయం కూడా ఉంది. ఇదిగోండి రామాలయం, జతాయు రామ్ టెంపుల్ ట్రస్ట్, శ్రీ కోదండ రామాలయం. ఇదిగోండి రామాలయం. ఇక్కడ నుంచి జతాయు ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక పాదముద్ర ఉంది, ఆ పాదముద్రను చూపిస్తాను. ఇదిగోండి పాదముద్ర, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి పాదముద్రలు అవి. లిబరేషన్ ఆఫ్ జతాయు, హోలీ ఫుట్ ప్రింట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ. ఇలా ఉంటుంది ఆ రామాలయం. రాముడి దర్శనం చేసుకుని ముందుకు వెళ్తున్నా. జై శ్రీరామ్. తెలుసు కదా ఫోటోలు వీడియోలు గుడి దగ్గర అలౌ చేయరని, అందుకే తీయలేదు. రామాలయం, జతాయు. ఇస్కాన్ వాళ్ళది హరే కృష్ణ గిఫ్ట్ షాప్ కూడా ఉంది ఇక్కడ. కానీ బకెట్ లిస్ట్లో పక్కాగా జతాయు ఎట్సెట్రా అనేది ఉండాలి. అన్డౌటెడ్గా చెప్పగలను, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో నేనైతే వెనక్కి వెళ్తున్నాను. రిటర్న్ కేబుల్ కార్ దగ్గరికి వచ్చా. అండ్ గైస్ మన టికెట్స్ అవి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, వీళ్ళకి చూపించాలి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా. ఇగో మన ఫొటోస్ అవి కింద రెడీగా ఉంటాయని బ్యానర్ కూడా పెట్టారు. రోప్వే బోర్డింగ్ ఇక్కడ ఏ మాటగా ఆ మాట చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనమే రాజా, ఒక్కడనే వెళ్తున్నా. డబ్బా డబ్బా మొత్తం గాలి మందే. ఎంటర్ ద డ్రాగన్ మూసుకుపోయింది. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది, అది జిప్ లైన్ సంబంధించిన బిల్డింగ్. ఇందాక ఫ్యాన్ కొన్నానన్నాను కదా, ఇలా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి ఏవేవి ఎంతంత దూరాలో పర్టికులర్గా మెన్షన్ చేశారు, టూరిస్టులకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా. క్రౌడ్ ఇప్పుడు బాగా పెరుగుతున్నారు నేను కిందకు వచ్చేసే టైంకి. ప్రస్తుతం టైం అయితే ఎంత అయింది, 10:35 అవ్వబోతుంది. మన క్యాప్చర్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తారు, మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది, గేమింగ్ జోన్ కూడా ఉంది ఇక్కడ. నా ఫొటోస్ అవి నచ్చలేదు నాకు, అందుకే తీసుకోలే. అండ్ ఇది ఫుడ్ కోర్ట్, ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనం ఒక మసాలా మజ్జిగ తీసుకుందాం. బటర్ మిల్క్, కొండలోంచి తీస్తారనుకోండి. 12D రైడర్ ఎక్స్పీరియన్స్ అంట, వండర్ వరల్డ్ రియాలిటీ. ఫుడ్ కోర్ట్లో అలా కూర్చుని సేద తీరుతున్నా. ఇందాక అలా లోపలికి వెళ్ళాం, ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళిపోతున్నాం. సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళేది చెప్పుకోండి చూద్దాం. వీఆర్ గోయింగ్ ఫర్ కుమ్లీ. కుమ్లీ అన్న తేకిడి అన్న ఒకటే. కుమ్లీ ఏరియా పేరు, తేకిడి అనేది వైల్డ్ లైఫ్ శాంచురీ. తేకిడి అన్న కుమ్లీ అన్న ఒకటే. ఒడ్డి అమ్మ, పార్కింగ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. అవునులే, ఎంతంత డబ్బులు తీసుకున్నప్పుడు ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే, పార్కింగ్ కూడా ఇవ్వకపోతే తిడతారు. ఎగ్జిట్కి వచ్చాం. ఇక్కడి నుంచి 4 hours మనకి తేకిడి. మొత్తం కొండల మీదే మా ప్రయాణం అది ఉంది. ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ శబరిమల కూడా వెళ్తుంది. శబరిమల వెళ్ళే రూట్. పతనంతిట్ట లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. శబరిమలకి ఇలా కిందకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఆ రూట్లోకి డౌన్కి వెళ్ళాలి. మనం ఇలాగే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఈ పైన అన్ని కూడా రబ్బర్ ప్లాంటేషన్స్. బ్యూటిఫుల్ హౌసెస్ తెలుసు, అసలు చాలా బాగున్నాయి. మనం ఈ హైవే నుంచి డైరెక్షన్ అయితే చేంజ్ అవుతున్నాం, రైట్ డైవర్షన్ తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోతే కొట్టాయం 55 kilometers. ఇదిగోండి ఇదే డైవర్షన్ తీసుకుంటున్నాం.
అడవి రూట్ స్టార్ట్. అసలు ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అదంతా కూడా రబ్బర్ ప్లాంటేషనే. మనకి లక్ ఉంటే రోడ్డు మీద ఏనుగులు కనిపించచ్చంట. ప్రస్తుతం మేము ఎరుమెలిలో ఉన్నాం. శబరిమల అయ్యప్ప స్వామి గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని శబరిమల అది వెళ్తారు. ఎదురుగుండా ఉన్న టెంపుల్ ఉంది చూడండి, ఇక్కడను ఇదిగోండి మసీద్కి వస్తారు. ఇదంతా మళ్ళీ రబ్బర్ ప్లాంటేషన్. అటుపక్క ఇటుపక్క చూసారా ప్లాంటేషన్ ఎలా ఉందో, బా మైండ్ బ్లోయింగ్ కదా. చిన్న వాటర్ ఫాల్స్ ఉందంట ఇక్కడ, అదిగో వాటర్ ఫాల్. చిన్నది, మరీ అంత పెద్దది సూపర్ ఏం కాదు, చిన్నది. రోడ్డు మీద అలా పడుతుంది. కుట్టిక్కాణం అనే ఊర్లో నా లంచ్ అది చేయడానికి ఆగాను. ఇక్కడ నుంచి ఒకవైపు వెళ్తే మనకి తేకిడి, ఇంకొక వైపు వెళ్తే వాగమన్. పైకి రాగానే చల్లగా ఉంది. ఇదే రెస్టారెంట్లో నా లంచ్. వేడి వేడి మీల్స్, కూరగాయ వేసారు, 2 కర్రీలు వేసారు, మజ్జిగ చారు, రసం, సాంబారు. ఇది ఏదో పికిల్ లాంటిది, ఫిష్ పికిలా, ఫిష్ పికిల్ అంటే ఫిష్ ఫ్రై ఒకటి చెప్పా వస్తుంది. కొబ్బరి పచ్చడి, ఫస్ట్ కొబ్బరి పచ్చడి కలుపుతున్నా. భలే ఉంటుంది కొబ్బరి పచ్చడి, మా ఇంట్లో కూడా చేస్తారు. ఇదేదో కర్రీ ఆకుకూర తింటున్నా. మరి ఫిష్ ఫ్రై వచ్చింది, కరిమీన్ ఫ్రై అంట. ఎమ్మి ఎమ్మి చేప వేసి కొట్టుడే, అబ్బా కాలిపోతుంది. కొబ్బరి నూనెలు వేయించారు, అద్రిపోయింది. అందరూ కేరళ ఫుడ్ అంటే ఏదోలా ఉంటుంది అనుకుంటారు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినాల్సిన దగ్గర తినాలంతే, అర్థమైందా? కుమ్లీ రోడ్లోకి డైవర్షన్ అయితే తీసేసుకున్నాం. వచ్చేసాం మనం టీ ఎస్టేట్స్లోకి. ఇదంతా టీ ఎస్టేటే. వెళ్ళే దారిలో స్పైస్ గార్డెన్స్ చాలా కనిపిస్తాయి. స్పైస్ షాప్స్, స్పైసెస్ అన్నీ అమ్ముతారు ఇక్కడ షాపుల్లో. అండ్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్డ్. ఇదంతా కుమ్లీ టౌన్. కుమ్లీ అన్న తేకిడి అన్న ఒకటే. ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ షోస్ జరుగుతాయి అన్నమాట. నా షో బుక్ చేయడానికి వచ్చాను నేను ఇప్పుడు. ముద్రా కల్చరల్ సెంటర్ తేకిడి. నేను కల్లారిపట్టు మార్షల్ ఆర్ట్ షో బుక్ చేసుకుంటాను. కథాకళి అండ్ మోహినియాట్టం ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ అవి ఉంటాయి అన్నమాట, ఆ టైమింగ్స్ బట్టి చేసుకోవడమే. కథాకళి 7 to 8. సో ఇక్కడ మనకి సీటింగ్ అది ఉంటుంది. సీటింగ్ అది మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 51 సీట్ బుక్ చేసుకున్నాను నేను. 300 రూపీస్ అనమాట టికెట్. అయిపోయింది, బుక్ చేసుకున్నాం 6 o'clockకి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్తున్నాను. గైస్ ఇక్కడ చూడండి, ఎదురుగుండా మనకు చెక్ పోస్ట్ ఉంటుంది. అది దాటామంటే మనం తమిళనాడు వెళ్ళిపోతాం. అది అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుందా, అది దాటామంటే తమిళనాడు. ఇప్పుడు మనం వెళ్ళేది మున్నార్ రూట్లోకి. ఇదంతా మున్నార్ వెళ్ళే రూటు. టస్కర్ ట్రైల్, చలో లోపలికి వెళ్దాం టస్కర్ ట్రైల్ దగ్గరికి. ఒకప్పుడు జీప్ సఫారీలు ఉండేవి, అవి గవర్నమెంట్ పర్మిటెడ్ సఫారీలు ఉండేవి, ఇప్పుడైతే లేవు. రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్లో ఏవేవి ఉన్నాయి ఏంటి కనుక్కుందాం. సో ఇవన్నీ ఇక్కడ ప్రోగ్రామ్స్ అనమాట. సో నేను ఈ 10 to 15 minutes ఎలిఫెంట్ రైడ్ అండ్ ఫోటో సెషన్ తీసుకుంటా. మ్యాటర్ ఏంటంటే మినిమం 2 టికెట్లు తీసుకోవాలంట, ఇద్దరు ఉంటేనే పంపిస్తారంట. ఒకడికి పంపించరా అంటే పంపించరు అని అంటున్నాడు. 700 అయినా కడతానికి రెడీగా ఉన్నాను. లక్ లేదు మనకి. అయిపోయింది, ఇంకో దగ్గర ఎక్కడైనా ట్రై చేస్తాను. అయిందంటే అయింది, లేదంటే లైట్ ఇంకా. సో హోటల్కి అయితే వెళ్తున్నాను. మళ్ళీ 6 o'clockకి షో ఉంది కదా, ప్రస్తుతం టైం వచ్చి 4 అవుతుంది. కొంచెం హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి షోకి రెడీ అయ్యి వచ్చేద్దాం. ఇదిగో వచ్చేసా నా ప్రాపర్టీకి. ఇదే నా ప్రాపర్టీ, పైన కొండ పైన ఉంది.
రిసెప్షన్కి వెళ్తున్నా, చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి చేసి రూమ్ అది తీసుకోవాలి. ఇది రిసెప్షను, ఫార్మాలిటీస్ అవి చేస్తున్నా. ప్రాపర్టీ పదండి రూమ్ చూపిస్తా మీకు. ఆ చివరి రూమ్ నాది, ఇది రూమ్. వావ్, గుడ్ రూమ్. బాల్కనీ కూడా ఉంది. సూపర్, మొత్తం అడవిలా ఉంది. లేదు, కాఫీ ప్లాంటేషన్ అది. కాఫీనా? కాఫీ అనుకుంటున్నాను నేను. కొండ మీద ఉన్నాను నేను ఇప్పుడు. కొంచెంసేపు ఛార్జింగ్ అవి పెట్టుకుని, నాకు ఫోన్లకి అన్నిటికి ఛార్జ్ చేయాలి కదా, మరి ఛార్జ్ చేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదాం మనం. గైస్ టైం అరౌండ్ 5:25 అయితే అవుతుంది. నేనైతే కిందకి బయలుదేరుతున్నా. అసలు ఆ ఇల్లులు ఏ రేంజ్లో ఉన్నాయంటే సినిమా సెట్లే. మనం తీసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ ఇంక్లూడెడ్ అనమాట. అండ్ అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్కి తీసుకెళ్తారు. ఎంట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్ మటుకు మనమే ఉంటాయి. ఇది మెయిన్ టౌన్. మెయిన్ టౌన్ నుంచి మనం తేకిడి సైడ్ అయితే వెళ్తున్నాం. ఈ తేకిడి సైడ్ వస్తుంటేనే మనకి ఈ షోస్ వగేరా వగేరా ఉంటాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఈ లోపల ఉంటుంది అనమాట, పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రేపు పొద్దున్న బోటింగ్ అది బుక్ చేసుకున్నాను, దాని స్టోరీ అంతా చెప్తానులేండి. జస్ట్ 10 నిమిషాల్లో వచ్చేసాం ఇక్కడికి. షో అది జరిగేది ఇక్కడే. సో టైం అయింది, ఇంకా లోపలికి వెళ్దాం. కళ్ళారిపట్టు లోపలికి అది ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడే పర్ఫార్మెన్స్ అది చేస్తారు. 3, 4, 5, 6 అలా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. ఏదో అనుకుంటారు కళ్ళారిపట్టే కదా అని, కాకపోతే ఇది కేరళాస్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్. కేరళనే కాదు, ఇండియాస్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అని కూడా పిలవచ్చు. రకరకాల పర్ఫార్మెన్స్ ప్యాకాడేస్తారు తెలుసా. లిటరల్లీ ఒక 40 minutes మన నోరు ఎల్లబెట్టుకుని చూస్తాం, అంతలా ఉంటుంది షో. లాస్ట్ అయితే ఇంకా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నాకు గూస్ బంప్స్ వస్తాయి లాస్ట్కి. షో అయిపోయింది. షో అయిపోయాక బొట్టు వచ్చింది ఏంటి అనుకుంటున్నారా, అక్కడ పెట్టారు అనమాట. కళ్ళారిపట్టు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను ఒక 5 to 6 times షో అయితే అటెండ్ అయ్యాను, కానీ ప్రతిసారి అదే హై లెవెల్లో ఉంటుంది అనమాట లోపల. లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అంతే. అస్సలు మిస్ కాకండి కళ్ళారిపట్టు షోని. వెనకాల ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఏదనుకుంటున్నారు, మన కథకళి షో. లోపల ఫోటో సెషన్ అది జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే ఆర్టిస్టులతో ఫోటో అది తీసుకోవచ్చు. మన బండి అయితే రెడీగా ఉంది, వెళ్ళిపోవడం. ఇంకా హోటల్కి వచ్చాను, కలకల మెరిసిపోతుంది. అండ్ మన హోటల్లో పూల్ కూడా ఉంది. ఇదిగో పూల్. సో ఇప్పుడు కొంచెంసేపట్లో డిన్నర్ రెడీ అవుద్ది, డిన్నర్ చేసేద్దాం. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేయను, ఎందుకంటే రేపు బోటింగ్ అది ఉంది కదా. బోటింగ్ అయ్యాక ఎండ్ చేస్తా. బోటింగ్ అంటే ఎక్కడ అనుకుంటున్నారు, పెరియార్ టైగర్ రిజర్వ్లో. ఇది వీళ్ళ రెస్టారెంట్, న్యూస్ పేపర్ థీమ్లో ఉంది. అదిరింది రెస్టారెంట్. ఫస్ట్ సూపు, వేడి వేడి సూప్ చలిలో. ఇది మెయిన్ కోర్సు, ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ అండ్ గ్రీన్ సలాడ్. డిన్నర్ అది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక చిన్న వాక్ అని వచ్చాను అనమాట. బ్యాకప్స్ అవి తీసుకుని కొంచెం ఎడిట్ ఉంది, ఎడిట్ అది చేస్తా. రేపు మార్నింగ్ 6:30కి వెళ్ళిపోవాలన్నమాట నేను బోటింగ్కి. బోటింగ్ అంటే నార్మల్ బోటింగ్ కాదు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందిలే బోటింగ్. సో 6:30కి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ 6:35 అయితే అవుతుంది. నేనైతే రెడీ అయ్యి కిందకు వచ్చాను బోటింగ్ అది వెళ్దామని. మనం టికెట్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే మనం సేఫ్ ఉంటాం. ఆఫ్లైన్లో ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే టికెట్స్ అవి దొరకటం కష్టం. శాంక్చురీ పార్కింగ్ అయితే వచ్చాను. ఇప్పుడు మనల్ని బస్సులో తీసుకెళ్తారనమాట బోట్ దాకా. నెక్స్ట్ బోట్లో ఎక్కాలి. ఎద్దికో పెరియార్ టైగర్ రిజర్వ్ బస్ అయితే. ఇది పెరియార్ టైగర్ రిజర్వ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్లో బోటింగ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ సీన్స్ కనిపిస్తాయి మనకి. తెలుసు కదా, ఫారెస్ట్లో ఎప్పుడు కూడా మనకి లక్ ఉండాలి. లక్ ఉంటే ఏదైనా సాధ్యం. టైగర్ రిజర్వ్ లోపల ఎంతైనా అడవిలో ప్రయాణిస్తుంటే అందమే వేరులా ఉంటుంది. 10 నిమిషాలు డ్రైవ్ తర్వాత మేమైతే చేరుకున్నాం బోటింగ్ పాయింట్కి. లోపలికి వెళ్ళాలి మనం బోటింగ్కి. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. ఒకసారి కనుక్కుంటా. నా బోర్డింగ్ పాస్ అది కలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్లైన్ టికెట్ కూడా కలెక్ట్ చేసుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా. అండ్ దిస్ ఈజ్
పెరియార్ టైగర్ రిజర్వ్. వావ్, టైగర్ రిజర్వ్లో బోటింగ్ అంటే మామూలు విషయం కాదు. చలిగా ఉంది తెలుసా ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ యాక్టివిటీస్. నాకు టికెట్ కాస్ట్ వచ్చి 330 రూపీస్ పడింది, ఇంక్లూజివ్ ఆఫ్ ఎంట్రీ అండ్ షటిల్ సర్వీస్తో పాటు. వనజోస్నాన్ ఉంది కదా, బోట్ అనుకుంటా, బోట్ పేరు ఇది. లాస్ట్ టైం నేను చూసినప్పుడు వాటర్ ఇంకా ఎక్కువ ఉండేవి, తగ్గిపోయినాయి ఈసారి. పైన క్లౌడ్ ఫార్మేషన్ చూడండి, ఫుల్ లైన్ ఉంది. పాత్వే ఉంటుంది, ఈ పాత్వేలోంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 2 రకాల బోట్స్ అయితే ఉన్నాయి. బోటింగ్ రూట్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే నేను ఆన్లైన్లో బుక్ చేశాను కాబట్టి ఇటు సైడ్ బోట్ వచ్చింది, లేదంటే ఆ పెద్ద బోట్లో వెళ్ళామండి. ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కూడా పెద్ద బోట్కి ఇచ్చారు, మంది చిన్న బోట్ బాగుంది. ఒక్కొక్క టైగర్ రిజర్వ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉందనుకో ఇలాంటి చిన్న బోట్లో తీసుకెళ్తారు, అప్పుడు మజా ఇంకా వస్తుంది. అదిగోండి, ఆఫ్లైన్ అయితే ఆ బోటు, ఆన్లైన్లో అయితే ఈ బోట్ ఇచ్చారు. రాగానే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలన్నమాట, సీటింగ్ అది ఇచ్చేసారు. సో లైఫ్ జాకెట్ కూడా వేసుకోవాలి మనం. ముందు 2 బోట్లు బయలుదేరిపోయినాయి, మా బోట్ కూడా బయలుదేరింది. అటు ఇటు అలా చూసుకుంటూ ఉండటమే, ఏది ఎక్కడ కనిపిస్తుందో తెలియదు కదా. బైసన్స్ ఉన్నాయి అక్కడ చూడండి, అక్కడ బైసన్ ఉందా, ఇక్కడ కూడా బైసన్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి బైసన్స్ ఇక్కడ, 3. బోట్ ఆపేరు, మానిస్టర్ లిజర్డ్ అంట. అటుపక్క కొండల మీద ఫామ్ చూడండి. ఏవైనా కనిపిస్తే బాగుండు. ఇప్పుడు దాకా బైసన్ ఒకటి, మాన్స్టర్ లిజర్డ్, కింగ్ ఫిషర్ బర్డ్స్ ఇవే కనిపించాయి. ఇక్కడ కూడా గుంపులుగా బైసన్లు ఉన్నాయి. బోట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అవి. బోటింగ్ అది అయిపోయింది. ఓకే, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇవే కొన్ని ఏం చేయలేం, మన లక్ ఇంతే అనుకుని మనం సరిపెట్టుకోవడం అంతే. మొత్తం ఇక్కడ అరౌండ్ 60 టైగర్స్ అవి ఉన్నాయండి. దారి మధ్యలో మనకు ఒక రిసార్ట్ కూడా కనిపించింది నాకు. ఏంటి అని అడిగాను. ఆ రిసార్ట్ ఏంటంటే లేక్ ప్యాలెస్ రిసార్ట్ అంట, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదంట. పాత్వే దగ్గరికి వచ్చా. మనకు బోట్ సఫారీ అయిపోయాక ఇక్కడ జంగిల్ బైట్స్ కేఫే అని ఉంది, సో రిలాక్స్ అవ్వచ్చు, ఏమైనా కావాలంటే తినచ్చు. అక్కడ ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఉంది, పెరియార్ టైగర్ రిజర్వ్ అని. రిటర్న్ బస్సులో వెళ్ళడానికి క్యూ. వెళ్ళిపోతున్నా రిటర్న్, కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి అంతలా రీచ్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో గైస్, పార్కింగ్ అయితే వచ్చాను. ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో టైగర్ రిజర్వ్కి అక్కడికి వచ్చా. ఇప్పుడు నా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొచ్చిన్కి బయలుదేరుతా. కొచ్చిన్ అంటే మన ఎర్నాకుళం అండి. అండ్ గైస్, ఈ ట్రిప్ అయితే నేను ఈ tripto.in వాళ్ళతో చేస్తున్నాను, తెలుసు కదా. మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీ ఉన్నా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబరు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి క్వైరీ ఉన్నా వీళ్ళని కాంటాక్ట్ చేయండి.
అండ్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తేకడి పెరియార్ టైగర్ రిజర్వ్, కేరళ.